స్వాగతం. మంచిర్యాల జిల్లా సహారా ఇండియా బాధితుల సమావేశంలో చేసిన తీర్మానాలు తేదీ 25/5/2025 ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన జిల్లా సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అదేవిధంగా బెల్లంపల్లి మంచిర్యాల నాస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలి విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయడమైంది. సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లను మాకు, సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు, సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు. సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు, 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 సహారా మా డిపాజిట్లు మాకు. గౌరవనీయులైన ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ ఉద్యమ వందనాలు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమరి పట్టణంలో మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో మరి మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన సహారా బాధితుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సహారా బాధితులు పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి హాజరై మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను వాళ్ళ సహారా ఇండియాలో మరి ఎప్పుడు లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిండ్రు, మరి ఎన్ని సంవత్సరాలు అయితే డిపాజిట్ చేసి మరి సంవత్సరాలు గడిచినా కూడా మా డిపాజిట్లు కాలపరిమితి దాటినా మరి ఎందుకు మా డిపాజిట్లు మాకు మరి అందజేసలేరనే విషయంలో మరి కులకాశంగా చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం మరి దశల వారీగా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క సమావేశం తీర్మానం చేయడం జరిగింది. మరి బెల్లంపల్లిలో సహారా ఆఫీసుల ముంగట సహారా మేనేజర్లకు మెమోరాండం ఇచ్చుడు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సహారా ఆఫీసులో మరి సహారా మేనేజర్లకు మరి మెమోరాండం ఇచ్చుడు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూర్తులు ఎవరైతే మన పెద్దపల్లి ఎంపీ గారు ఉన్నారో వారికి కూడా ఈ సహారా లక్షలాది మంది సహారా బాధితులు కోట్లాది రూపాయలు మరి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కూడా గౌరవనీయులు మరి వంశీకృష్ణ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకుపోయి వారికి కూడా మెమోరాండం సమర్పించి మరి ఢిల్లీలో ఉండేటువంటి సేబీ అధికారులతో మాట్లాడి మా మంచిర్యాల జిల్లా ఉండేటువంటి సహారా బాధితుల ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని మా యొక్క సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా మరి గౌరవనీయులు పెద్దలు పూర్తులు మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా మరి సహారా బాధితులు ఎదుర్కొనే సమస్యల పైన వినతి పత్రాలు ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం బాధితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా మరి మా బెల్లంపల్లి ఎమ్మెల్యే కానీ లేకుంటే మా చెన్నూరు కానీ లేకుంటే మంచిర్యాల ఎమ్మెల్యే కానీ కూడా మా సహారా బాధితుల సమస్యలు తీసుకుపోయి పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని మరి వినతి పత్రాలు ఇవ్వాలని కూడా ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో మరి మంచిర్యాల జిల్లాకు చెందిన సహారా బాధితుల సంఘానికి చెందిన ఒక అడా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ అడా కమిటీ పేర్లను మన చదువు ఒకసారి అడాకు కమిటీ కూడా వేయడం జరిగింది. సరే ఈ కమిటీ తర్వాత ప్రకటిస్తాం. ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ సహారా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మన మందమరి పట్టణంలో జరిగిన మరి హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన సహారా బాధిత సమావేశానికి వచ్చి మరి జయప్రదం చేసిన పెద్దలందరికీ కూడా మా మహిళా మనులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన సహారా బాధితుల సంఘం ఇచ్చే పిలుపుకు కూడా మరి అందరూ మరి తమ అవకాశాలను బట్టి సమయాన్ని కేటాయించి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా తమ వంతు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జై సింగరేణి, జై తెలంగాణ.